అది స్వస్థత అనేటువంటిది ఇది మన స్వాస్థ్యం. ఇది నువ్వు విశ్వాసముతో నువ్వు పోరాడాలి దేవునితో. అయ్యా నువ్వు నా కొరకు గాయపరచబడి ఉన్నావు కదా, నా జీవితంలో ఈ విడుదలి, ఈ అనారోగ్యం అనేటువంటి బంధకములో నేను చెరపట్టుబడి ఉన్నాను, దీన్నింటి బయటికి తీసుకురా దేవా, నువ్వు నా కొరకు నువ్వు సమస్తము చేసి ఉన్నావు అని దేవుని ఎదుట విశ్వాసముతో పోరాడే వాళ్ళు కావాలి, అడగాలి. ఏ విధంగా కానాను స్త్రీ వచ్చి యేసయ్య దగ్గర అడిగిందో, యేసయ్య ముమ్మార్లు నేను చేయను, నీ కొరకు కాదు స్వస్థత, నశించుచున్న ఆ యొక్క ఇశ్రాయేలీల వద్దకు మాత్రమే వచ్చి ఉన్నాను. పిల్లలకి వేసే రొట్టె ముక్కని కుక్కకి వేయకూడదు. పదే యేసయ్య మాటలు మాట్లాడుతూ ఉంటే కానాను స్త్రీ యేసయ్య పాదాలని వదలలేదు. యేసయ్య స్వస్థపరిచాయా నా బిడ్డని, లేదయ్యా నా బిడ్డని స్వస్థపరిచాయా, లేదయ్యా నా బిడ్డని స్వస్థపరిచాయా అని ఒక అన్నిరాల రోజు అడిగింది. ఈరోజు క్రైస్తవుడు అడగలేకపోతున్నాడు. ఎందుకంటే జ్ఞానము లేక చెరపట్టిబడి ఉన్నాడు. ఎంతసేపుకి ఈ యొక్క శరీరపు జ్ఞానమే, ఎంతసేపుకి ఈ లోకపు జ్ఞానమే, ఎంతసేపుకి వైద్యుడు ఏమి చెప్తున్నాడు, నా శరీరానికి ట్రీట్మెంట్ ఏముంది, నీ సొంత జ్ఞానముతో ఆలోచించొద్దు. వైద్యునికి కొన్ని అద్దులు ఉన్నాయి, కానీ వాగ్దానం చేసిన దేవునికి నీ పట్ల ఏ అద్దులు లేవు. ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎటువంటి నయము కాని రోగములో నువ్వు చిక్కుబడి ఉన్నా, చెరపట్టిబడి ఉన్నా, ఆయన నిన్ను బయటికి తీసుకొని రావడానికి సమర్థుడు ఆయన. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు.